హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధువు పడట్లేదనేసి కంగారు పడుతున్నారు. కొంతమందికి కామెంట్ బాక్స్లో అయితే పెట్టారండి, కొంతమందికి ఇంకా పడలేదు, మరి ఎందుకు మాకు ఇంత ఇబ్బందులు అవుతున్నాయి అనేసి అడగడం జరిగింది. ఏం లేదండి, వీడియో అయితే మీరు లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా క్లారిటీ అనేది తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అయితే మనకు 2 కోట్ల అప్పు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే తీసుకున్నారు. అయితే అవి సరిపోకపోవడం వల్లే ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ డబ్బులు అనేది పడకపోవడం కారణమండి. ఇంకేమీ ఇబ్బంది లేదు. కొంతమందికి ఒక వారం ముందు పడ్డాయి 2 ఎకరాలు, ఇంకొక 2 వారాల తర్వాత 2 ఎకరాలు ఇంకొకరికి కొంతమందికి పడ్డాయండి. కామెంట్ బాక్స్లో మరి ఎవరెవరికి పడ్డాయో మీరైతే పెట్టండి. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా, వేరే వాళ్ళకు కూడా మాకు పడలేదు అంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అని తెలిసి కొంచెం బెటర్గా ఉంటారు. లేకపోతే ఇబ్బంది పడుతున్నారు, చాలామందికి పరేషాన్ కూడా అవుతున్నారండి. అయితే వెంటనే మీరైతే కామెంట్ బాక్స్లో మీరు ఎవరైతే 1 ఎకరాస్ 2 ఎకరాస్ పడ్డవారు కూడా పెట్టండి. ఒక్కొక్కరికి అయితే కొన్ని జిల్లాలో 1 ఎకరా 2 ఎకరాలు కూడా పడలేదు. అలా చాలామంది బాధపడడం జరుగుతుంది. ఆదిలాబాద్ ఇలాంటి జిల్లాల్లో, కరీంనగర్ జిల్లాలో మీరు వెంటనే అయితే ఈ కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు 2 కోట్లు కూడా సరిపోకపోవడం వల్ల మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు డబ్బులు సరిపోవట్లేదు అనేసి 150 కోట్లు విడుదల చేయడం జరిగింది. రైతుల బంధు గురించి, రైతుల యొక్క ఇబ్బందులు గురించి ఆలోచించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు 150 కోట్లు అనేది విడుదల చేశారు. ప్రతి ఒక్కరికైతే ఇక రైతు బంధు డబ్బులు మేము కేటాయిస్తాము. అలాగే ఈ 2 ఎకరాలు, ఇప్పుడు 3 ఎకరాల వరకైతే చాలామందికైతే పడ్డాయండి. పడని వాళ్ళు కూడా, మొత్తమే పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైతే పడ్డాయో వాళ్ళు వెంటనే మీరు మీ యొక్క నేమ్‌తో సహా మీరైతే మీకు ఎన్ని ఎకరాలు డబ్బులు పడ్డాయో కామెంట్‌లో అయితే పెట్టండి. పెట్టడం వల్ల వేరే వాళ్ళకు కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది. అరే! వాళ్ళకు ఇంత పడ్డాయి, మాకెందుకు పడలేదు అనేసి కొంచెం ఇబ్బంది. పడని వాళ్ళు కూడా పెట్టొచ్చండి కామెంట్‌లో. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు బంధు డబ్బులైతే ఈ వారంలో అయితే ఫిబ్రవరి 7th వరకు అయితే ఇప్పుడు మీటింగ్ అయితే ఉంది. త్వరలోనే మీకైతే ఈ రైతు బంధు డబ్బులు 3 నుంచి 10 ఎకరాల వరకు పడతాయి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా మీకు ఒకే దఫాలో వేయాలనేసి మరి ఆలోచన చేస్తున్నారు. మరి పడతాయా లేదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్